మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సిరిని రాగిణిని రండి లోపలికి వెళ్దాం అని నిషి తీసుకువెళ్తూ ఉంటుంది. అప్పుడే దాత్రి కేదార్లు కారులో వస్తూ ఉంటారు. హాయ్ అక్క అని సిరి దాత్రిని హక్ చేసుకుంటుంది. అక్క మన ఇల్లు తెలియలేదు కదా అని అడగడంతోనూ ధైర్యంగా ఉండటం వల్లే ఇప్పుడు అతను తెలుసుకోలేక వెనక్కి తిరిగే వెళ్ళిపోయాడు. నువ్వు ఇలాగే ధైర్యంగా ఉండాలి, కొన్ని రోజులు మాత్రమే అని దాత్రి చెప్తూ ఉంటుంది. ఏంటే అదేదో సొంత అక్క అయినట్లు అలా హక్ చేసుకున్నావు, రా లోపలికి వెళ్దాం. అయినా కూడా మీ ఇద్దరు తంతే గార్లు బుట్టులో పడ్డట్టు భలే సెటిల్ అయిపోయారు, కారులో తిరుగుతున్నారు అని రాగిని చెప్తూ ఉంటే, మేము కౌశికి వదినికి చెప్పే కారులో వెళ్ళాం, అర్జెంటు పని స్కూల్లో ఉంటే వెళ్ళాం అని దాత్రి అంటుంది. వీళ్ళతో మాట్లాడేంటి అత్తయ్య, రండి లోపలికి వెళ్దాం. ఏదో ఒకరోజు ఈ సిరికి దాత్రి ఎలాంటిదో తెలిసిపోతుంది, అప్పుడు ఏడుస్తూ నా దగ్గరికి వస్తుంది అని నిషి చెప్తుంది. నువ్వే ఏదో ఒకరోజు దాత్రి యొక్క మంచితనం తెలుసుకొని ఏడుస్తూ నువ్వే మా దగ్గరికి వస్తావు అని సిరి చెప్తుంది. ముందు రెండు లోపలికి వెళ్దాం అని చెప్తూ ఉండటంతో అలాగేనని వాళ్ళు లోపలికి వెళ్తారు. వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే అక్క అని సిరి అంటుంది. అంతా మన వాళ్ళే, అలా మాట్లాడకూడదు సిరి అని దాత్రి చెప్తుంది. ఇంత మంచి అక్కతో ఎలా వేగుతున్నావు బావా అని సిరి ఆట పట్టిస్తుంటుంది. నాకు విసుగు పుట్టినప్పుడు మీ నిషి అక్కను చూస్తాను, అప్పుడు దాత్రి నాకు చాలా మంచి దండ కనిపిస్తుంది అని కేదార్ ఇక జోకు వేస్తుంటారు. కేదార్ దాత్రి లోపలికి వస్తారు. అక్కడ కూర్చొని మాట్లాడుతున్న కమిషనర్ దాత్రి కేదార్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. నా మీదే కేసు పెడతావా జగదాత్రి అని మనసులో అనుకుంటాడు. స్టేషన్ నుంచి వస్తున్నావా అని అడుగుతూ ఉంటే, ఏంటమ్మీ మళ్ళీ కొత్త కేసు ఏమైనా పెట్టావా, ఈసారి మమ్మల్ని ఇరికించావంటే మేము అసలు చూస్తూ ఊరుకోం అని వైజయంతి నిషి వరుస్తూ ఉంటారు. జగదాత్రి వాళ్ళమ్మ కావ్య గారిపై ఉన్న కేసు విషయంలో ఇప్పుడు మినిస్టర్ని అరెస్ట్ చేశారు, ఆ విషయమే ఇప్పుడు ఈ కమిషనర్ అంకుల్ కూడా చెప్తున్నారు అని కౌశికి అంటుంది. సిస్టర్ తరపున న్యాయం ఉంది కాబట్టే మినిస్టర్ని అరెస్ట్ చేసినట్లున్నారు, ఖచ్చితంగా నిజాలు బయటికి వస్తాయి అని బూచి చెప్తాడు. మినిస్టర్ ఏం చెప్పాడు అని కమిషనర్ కేదార్ దత్ని అడుగుతూ ఉంటారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని కేదార్ అంటాడు. మా అమ్మ గురించి ఎవరైతే గుర్తుపెట్టుకున్నారో ఇప్పటి గురించి వాళ్ళు మా అమ్మ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు అని దాత్రి అంటే, మీ అమ్మ చేసిన తప్పుని కప్పిపుచ్చుతూ భలే మాట్లాడుతున్నవే అని రాగిని అంటుంది. ఇదంతా ఎందుకు, ముందు వీళ్ళకి కార్డు ఇవ్వడానికి వచ్చారు కదా, ఆ పని చూద్దాం అని కౌశికి చెప్తుంది. ఇదిగోండి అంకుల్, మొట్టమొదటి శుభలేఖ మీకే ఇస్తున్నాము, తప్పకుండా రావాలి అని సిరి పెళ్లి కార్డుని ఇస్తూ ఉంటుంది. 4 రోజులు ముందుగానే వస్తాం అని కౌశికి అంటుంది. ఇక మేఘన కేదార్ ఫోటోను చూస్తూ ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. ఏంటి ఆ ఫోటో ఇలా ఇవ్వు అని కోప్పడుతుంది. అమ్మ అది అని మేఘన కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి ఇన్ని రోజులు నువ్వు చాలా బిజీగా ఉండటానికి కారణం ఈ అబ్బాయేనా, ఈ అబ్బాయితో ప్రేమలో పడిపోయావా ఏంటి అని కోప్పడుతూ ఉంటే మేఘన అయితే కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే బామ్మ అక్కడికి వస్తుంది. మేఘన వాళ్ళమ్మ బామ్మ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతూ ఉంటారు. ఏంటి మీరిద్దరూ అలా నవ్వుతున్నారు అని మేఘన అడుగుతూ ఉంటుంది. ఏంటి నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు, నువ్వు కేదార్ని లవ్ చేస్తున్నావని నాకు అత్తయ్య మొత్తం చెప్పేశారు అని చెప్తూ ఉంటే, నన్ను ఎంత భయపెట్టావా మామ్ అని మేఘన ఆవిడ్ని హక్ చేసుకుంటుంది. నిన్ను ఆట పట్టిద్దామని మీ అమ్మ ఇలా మాట్లాడింది లేవే అని బామ్మ చెప్తుంది. ఇంకెందుకు ఆలస్యం, కేదార్ని ఇక భోజనానికి పిలువు, మాట్లాడిద్దాం పెళ్లి ముహూర్తాలు అని వాళ్ళ అమ్మ అంటుంది. అలాగేనని మేఘన చెప్తుంది. నేను వంట చేయడానికి వెళ్తున్నాను అని వాళ్ళు వెళ్తారు. అప్పుడే మేఘన దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. కేదార్ అయితే గేమ్ ఆడుకుంటూ అదేంటి మేఘన దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది అని కంగారు పడుతూ చూస్తూ ఉంటాడు. అప్పుడే దాత్రి అదేంటి ఫోన్ రింగ్ అవుతున్నా తీయటం లేదు అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫోన్ తీయకపోవడమే నా ఆరోగ్యానికి మంచిది దాత్రి అని చెప్తూ ఉంటాడు. ఎవరబ్బా ఫోన్ అని దాత్రి ఇక తొంగి చూస్తుంది. ఏంటి మేఘన ఫోన్ చేస్తోంది అని దాత్రి కంగారు పడుతూ ఉంటుంది. నాకేం తెలుసు దాత్రి అని కేదార్ అంటూ ఉంటాడు. ఈ మధ్య మీరు ఇలా ఫోన్లో కూడా మాట్లాడుకుంటున్నారన్నమాట అని దాత్రి కోపడుతుంటుంది. అయ్యో లేదు దాత్రి, తను మాత్రమే కాల్ చేస్తుంది, ఎప్పుడు లేదు దాత్రి అని కేదార్ కంగారు పడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఫోన్ తీయలేదనుకో నేరుగా ఇంటికి వచ్చేస్తుంది, దాని బదులు మాట్లాడటం బెటర్ కదా అని కేదార్ అంటాడు. సరే తీసి మాట్లాడు అని దాత్రి చెప్తుంది. స్పీకర్ అని చెయ్యి అని చెప్తూ ఉంటుంది. కేదార్ ఫోన్ తీయడానికి ఏంటి ఇంతసేపు, నువ్వు ఈరోజు మా ఇంటికి భోజనం రావాలి అని చెప్తూ ఉంటే, నేను రావడం కుదరదు, నాకు మెడ నొప్పిగా ఉంది అని కేదార్ అంటాడు. ఏంటి మెడ నొప్పా, ఎందుకు వచ్చింది, ఏమైంది అని మేఘన కంగారు పడుతూ అడుగుతుంటే, నీకు మెడ నొప్పి అయితే దానికేంటి అంత బాధ అని దాత్రి కోప్పడుతుంది. అసలు దానికెందుకు అంత టెన్షను అని దాత్రి అడుగుతుంది. చూడు మేఘన, నాకు మాట్లాడుతుంటే కూడా మెడ నొప్పిగా ఉంది, నేను ఇప్పుడు మాట్లాడలేను అని కేదార్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక దాత్రి దగ్గర నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. దాత్రి అయితే కోపంగానే చూస్తూ ఉంటుంది.
ఏమైంది మేఘన అని బామ్మ అడుగుతుంటే కేదార్కి మెండొప్పంట, మాట్లాడడం కూడా మాట్లాడలేకపోతున్నాడు, ఫోన్ పెట్టేశాడు అని చెప్తూ ఉంటే అవునా, అయితే మన ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి మెడిసిన్స్ తీసుకువెళ్దాం, కేరళ నుంచి తీసుకొచ్చిన ఆయిల్ కూడా పట్టుకు వెళ్దాం, ఇక అన్నీ పట్టుకు వెళ్దాం అని చెప్తూ ఉంటే మేఘన బామ్మ మాట్లాడుకుని వెంటనే బయలుదేరి కౌశికి ఇంటికి వచ్చేస్తారు. ఏంటి రోజు వస్తున్నారు, ఇప్పుడు ఈ టైంలో వచ్చారు అని నిషి వైజయంతి గుమ్మం దగ్గరే నిలబెట్టి వాళ్ళని అడుగుతూ ఉంటారు. కేదార్కి మెండొప్పంట, అందుకే మేము కేరళ నుంచి తీసుకొచ్చిన ఆయిల్, తర్వాత మా ఫ్యామిలీ డాక్టర్ని అడిగి కొన్ని మెడిసిన్స్, విటమిన్ ట్యాబ్లెట్లు, తర్వాత కేరళ ఆయిల్ మొత్తం కూడా తీసుకొచ్చాం, ఇవే ఈ కవర్లో ఉన్నాయి అని చూపిస్తూ ఉంటారు. ఎక్కడ కేదార్ అని అడుగుతూ ఉంటే జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి కిచెన్లో పనిలో ఉన్నారు అని చెప్తూ ఉంటే ఇదంతా కూడా ఆ జగదాత్రి పని అయి ఉంటుంది, పదమామ వెళ్దాం అని మేఘన అంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరిని విడదీయాలన్న మన ఆలోచన వీళ్ళిద్దరూ అమలు చేస్తారు అని నిషి చెప్తుంది. ఏంటి సార్ ఇప్పుడు మీకు మెండొప్పి కదా, ఒకవేళ మేఘన వచ్చి చూస్తే అని దాత్రి ఆట పట్టిస్తుంటుంది. అయినా మేఘన నుంచి తప్పించుకోవడానికి అలా చెప్పానులే దాత్రి, మేఘన ఎందుకు వస్తుంది అని కేదార్ చెప్తూ ఉంటే అప్పుడే కేదార్ అంటూ మేఘన మాటలు వినిపిస్తాయి. అయ్యో దాత్రి, ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు దాత్రి, ఆ మేఘన వచ్చేసింది దాత్రి, ఇప్పుడు రివెంజ్ ప్రోగ్రాం పెట్టుకో దాత్రి అని కేదార్ బతిమలాడుతూ ఉంటాడు. ఇప్పుడు నీకు నిజంగానే మెండొప్పి నటించు అని దాత్రి చెప్తుంది. ఏంటి కేదార్, మెండొప్పి పెట్టుకొని ఎందుకు పనిచేస్తున్నావు అని మేఘన అక్కడికి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇదంతా కుదర ఈఎంఐ పని అయి ఉంటుంది, నీకు అసలు కొంచెమైనా బుద్ధుందా అని బామ్మ దాత్రిని తిడుతూ ఉంటుంది. నేనేం హెల్ప్ చేయమని అడగలేదే, తనే హెల్ప్ చేస్తానే వచ్చాడు బామ్మగారు అని దాత్రి అంటుంది. సరే రా కేదార్, గదిలోకి వెళ్దాం అని మేఘన పిలుస్తూ ఉంటుంది. ఎందుకు అని దాత్రి అడుగుతుంది. కేదారే అడగలేదు, నీకెందుకు అమ్మాయి మధ్యలో అని బామ్మ అంటుంది. ఎందుకని ఇప్పుడు కేదార్ అడుగుతూ ఉంటాడు. నీకు మసాజ్ చేయడానికి అని ఇక మేఘన లాక్కు వెళ్తూ ఉంటుంది. టీషర్ట్ తీ కేదార్ అని చెప్తూ ఉంటే వద్దు నాకు సిగ్గు అని కేదార్ టీషర్ట్ తీయడు. సరే అలాగే చేస్తాను అని కేదార్ మెడకి ఇక బాగున్న మెడని అటు ఇటు తిప్పేస్తూ మసాజ్ చేస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న వైజయంతి నిషి అయితే నువ్వు భలే ఆట ఆడిస్తున్నావు మమ్మీ, ఆ అమ్మాయి చూడు ఎంత కుళ్ళుకుంటుందో అని దాత్రిని చూపిస్తూ వైజయంతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు మసాజ్ అయిపోయింది, ఇప్పుడు హెడ్ మసాజ్ చేస్తాను అని మేఘన చెప్తుంటే నాకు తల బాగానే ఉంది, హెడ్ మసాజ్ ఎందుకు అని కేదార్ అడుగుతాడు. లేదు అయినా సరే నేను చేస్తాను అని మేఘన వినిపించుకోదు, ఇక హెడ్ మసాజ్ చేస్తూ ఉంటుంది. ఇక చాలు చాలు అని కేదార్ చెప్తూ ఉంటాడు. అయ్యో ఈరోజు కూడా నేను అయిపోయాను అని దాత్రి వైపు చూస్తూ కేదార్ కంగారు పడుతూ ఉంటాడు. దాత్రి కోపంగా ఇక చూస్తూ ఉంటుంది. అమ్మో కౌశికి వస్తుంది, వెళ్దాం పదమ్మి అని వైజయంతి నిషి చాటుగా చూస్తున్న వాళ్ళు కాస్త అక్కడి నుంచే వెళ్ళిపోతారు. జగదాత్రి అంటూ కౌశికి వస్తుంది. అది మొత్తం చూసి చాలా షాక్ అయ్యి నువ్వు కేదార్కి మసాజ్ చేయడం ఏంటి, చేస్తే కిస్తే జగదాత్రి చేస్తుంది కదా అని అడుగుతుంటే అయినా కూడా మేఘన చేస్తే బాగుంటుంది కానీ ఈ జగదాత్రి చేస్తే ఏం బాగుంటుంది అని బామ్మ అడుగుతుంది. ఇక కౌశికి అయితే మీరు నిజం దాచిపెట్టారన్న విషయం అర్థమవుతుంది, నేను మీ ఇద్దరితో మాట్లాడాలి, త్వరగా నా దగ్గరికి రండి అని చెప్తూ ఉంటుంది. సరే మీరు ఇక వెళ్ళండి అని దాత్రి కేదార్లు కౌశికి దగ్గరికి వెళ్తారు. ఏంటి ఐజీ మదరు ఐజీ కూతురు తరచుగా ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, అసలు మీ ఇద్దరికి పెళ్ళిందైన విషయం వాళ్ళ దగ్గర దాచిపెట్టారా ఏంటి, నిజం చెప్పండి అని అడుగుతూ ఉంటే స్కూల్ రూల్స్ ప్రకారం పెళ్లి కాని వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారక్క, అక్కడ మేఘన పరిచయం అయింది, ఇప్పుడు ఆ విషయం చెప్తే వాళ్ళని మోసం చేసినట్లు అవుతుందని మాకు పెళ్లి కాలేదని చెప్పాము అని దాత్రి కేదార్లు చెప్పి తలదించుకుంటారు. చూడండి వాళ్ళ వల్ల మీ మధ్య మనస్పర్ధలు రాకూడదు, అంతేకాదు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది, పైగా తను ఐజీ కూతురు కాబట్టి మీరు కారణం ఉండి దాచిపెట్టారు కాబట్టి త్వరగా నిజాన్ని బయట పెట్టేయాలి, నేను మీ మంచి కోసం చెప్తున్నాను అని కౌశికి అంటుంది. సరే అక్క, వాళ్ళని ఇంక మీదట రానివ్వం అని చెప్తుంటే వాళ్ళు వస్తే నాకేం ప్రాబ్లం లేదు కానీ ముందు నిజం చెప్పేయాలి అని కౌశికి అంటుంది.